2024 సీఎం ఎవరైతే బాగున్నారు? ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే బాబు మళ్ళీ రెండోసారి కూడా తక్కువ మెజారిటీ జగనే గెలుస్తాడు. ఎందుకంటే అన్నీ అమలు పరిచాడు, నవరత్నాలని అయ్యని జనాలకు కావాల్సినవి చేస్తున్నాడు. ఇంటికి పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు వాలంటీర్స్ వ్యవస్థ ఉందంటే వాళ్ళంతా మనకి సేవ చేస్తున్నారు. ఏదైనా మనకి క్యాష్ సర్టిఫికేట్ కావాలంటే తాలూకా చుట్టూరు ఇది వరకు 3 నెలలు 4 నెలలు తిరిగితే కానీ వచ్చేది కాదు. వాలంటీర్స్ వచ్చారనుకోండి, మనం చెప్పంగానే ఆధార్ కార్డు ఇవ్వగానే ఫిలప్ చేసేసి ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు. మనకి అన్ని సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. మళ్ళీ జగనే గెలుస్తాడని మేము ఆశిస్తున్నామండి. 2024 సీఎం ఎవరైతే బాగుంది అనుకుంటున్నారు? జగన్. ఎందుకంటే అభివృద్ధి బాగా చేశాడు కదా, చాలా బాగా చేశాడు. మరి సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. మళ్ళీ ఆయన గెలుస్తాడు. ఏంటంటే ప్రతి ఓటర్ ఏంటంటే నాకు ఏ పథకం వస్తుంది, ఏం వస్తుంది అని చూసి వాళ్ళకి వేస్తారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు రావాలంటే వీళ్ళు క్యాడర్ లేదు. మెయిన్ పవన్ కళ్యాణ్కి 50 సీట్లు ఇవ్వాలి, జనసేనకి 50 సీట్లు ఇవ్వాలి, టీడీపీకి 125 ఉండాలి, మంచి మేనిఫెస్టో ఉండాలి. అన్ని పక్క రాష్ట్రంతో కాపీ కొట్టారు. ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. అది కాదు, డెవలప్మెంట్ గురించి చెప్పాలి. 2024 ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ని గెలిపిస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. 2024 సీఎం ఎవరవుతారంట? ఎవరు? జగన్ గారు. జగన్ గారు. జగన్ గారే. మళ్ళీ జగన్ గారే. అంటే పొత్తు మీద వస్తున్నారు అయితే వాళ్ళు ఇద్దరు వచ్చే మటుకు ఏమైనా చేస్తుంటే వెళ్ళిపోతాయి. 2024 సీఎం ఎవరైతే బాగుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే చేసే పనులను బట్టి ఆయన చేసే పథకాలు దానివల్లనే మళ్ళీ సీఎం. ప్రజలు వ్యతిరేకత అంటారు. వ్యతిరేకత అవన్నీ ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాయంటే అన్నీ ఒకలాగా ఉండవుగా. ఒకటి పల్లం ఉంటుంది, ఒకటి ఎత్తు ఉంటుంది, ఒకటి సన్నం ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఒక మనిషి అందరికీ మంచి అనిపించడుగా. సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. ఎలా చూస్తారు ఈ పరిణామాలు? సర్వేలన్నీ చేస్తారంటే వాడు చేసిన పనులను బట్టి సర్వేలన్నీ చెబుతున్నాయి. లేదు ఇంకా ఏదో చేయాలి చెందాలి అంటే కొత్త వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళు ఏం చేస్తారో తెలుస్తుందిగా. రాష్ట్రం అభివృద్ధి లేదు, ప్రతిపక్ష పద్ధతి అనుకుంటారు అనవసరం. మనకు జాగ్రత్త బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. కరోనా ముందు ఏమైపోయారు ప్రతిపక్ష వాళ్ళు? 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఒక్కడన్నా వచ్చి ఎవరు ఇచ్చాడు ఎవరికన్నా? అది సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. ఎలా చూస్తారు ఈ పరిణామాన్ని? పక్కాగా సర్వే మేము కూడా అదే చదువుతున్నాం, జగన్మోహన్ రెడ్డి కావాలని. తెలుసా? థ్యాంక్ యూ. 2024 సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తున్నారు. ఎలా చూస్తారు ఈ పరిణామం? మాకు అలాగే అనిపిస్తుంది. ఆ పథకాలు ఉన్నాయి కదా, అందరూ అనిపిస్తున్నారు కదా పథకాలు. మరి పథకాలు అనిపించినప్పుడు ఎవరైనా ఓటేయకుండా ఉండరుగా. ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళంటే సెంటిమెంట్ ఫూల్స్. రూపాయి పెట్టినండి ఇప్పుడు మర్చిపోడు. అది చంద్రబాబు నాయుడు ఇచ్చినా అలాగే, లేదు పవన్ ఇచ్చినా అలాగే, ఎవరు ఇచ్చినా మర్చిపోరు. అందరికీ న్యాయం చేస్తారు. ఈసారి ఎక్కువగా అనిపించారు కాబట్టి ఈయనకి ఎక్కువ న్యాయం చేస్తే అనుకుంటున్నా. ఇట్స్ మై ఒపీనియన్. ఇప్పుడే బాగుంది. అదరికి రైతు భరోసా అది లేవు. మరి చంద్రబాబు టైంలో ఒకసారి పెడితే ఇప్పుడు ఇంటికి వస్తున్నాయి డబ్బులు, పెన్షన్ డబ్బులు. మరి బియ్యం కూడా ఇంటికి వస్తున్నాయి, ఊళ్ళోకి బండ్లమ్మటి. బాగుంది, పరిపాలన బాగుంది. 2024 సీఎం ఎవరైతే బాగున్నారు? జగనే వస్తాడు. జగనే. ఎందువల్ల అంటావు? ఆయన పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. ఎలా చూస్తారు ఈ పరిణామం? అవన్నీ అలా చూసినా వేసే వాటర్లో ఉంటుంది కదా, సర్వే ఉంది. అది సర్వే గొప్ప కాదు. ఓటింగ్ వేస్తారు, వాళ్ళ మనసులో ఉండి వాళ్ళు వేయాలి. అంతేగాని సర్వేలు అందరూ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి వస్తాడు మళ్ళీ. పొత్తులు ప్రభావం ఏముండదా? టీడీపీ జనసేన అసలు ఎవరితో ఉండదు ఆయనకి. వాళ్ళందరూ పట్టు పోతామే కదా దారుణంగా. 2024 సీఎం ఎవరైతే బాగున్నారు? జగన్. జగన్ ఎందుకంట? అన్ని పథకాలు తెస్తున్నాడు, మంచి చేస్తున్నాడు. సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. ఎందువల్ల అంటారు? అన్నీ సాయం చేస్తున్నాడు కదా, అన్నీ ఇస్తున్నాడు. అనుకున్న టయానికి ఒక అటు ఇటుగా ఇస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు కాదు. అసలు పెన్షన్ డబ్బులు అయినా రోజల్లా ఉండాలి, లేదా అందకపోతే తెల్లారామని ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. ఏనైతే టయానికి వస్తాయి, ఏదైనా టయానికి వస్తున్నాయి.
అన్నీ చేస్తున్నాయి. సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్తున్నారండి. గెలటం అట్ట తర్వాత సంగతి మనం చెప్పలేం, కానీ ఇప్పటివరకు జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. మరి ఎవరు గెలుస్తారనుకున్నాం 2024లో? 2024లో ఇద్దరిది బాగానే చూపిస్తున్నారు టీవీలో, ఇద్దరిది బాగానే చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కలిసిండుగా అటు ఇద్దరిది బాగానే చూపిస్తున్నారు, కానీ గెలటం అనేది ఎవరిని చెప్పలేము. కానీ అభిప్రాయం ఎవరికి వెళ్ళాలి? అభిప్రాయం జగన్ వస్తే బాగానే ఉంటుంది. సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు, ఎలా చూస్తారు? గెలిచేది ఆయన కాబట్టి ఇంకా అదే గెలిచింది అంటారు కండి. ఏంటంటే ఎలా ఉంటుందంటే అన్నీ తీసుకున్నా కూడా ఇంకా లేదన్నట్టే వాళ్ళు. ఇప్పుడు అమ్మఒడి అన్నీ ఇస్తున్నాడు, అన్ని పథకాలు ఇస్తున్నాడు, తీసుకున్నాడు మాట్లాడుతున్నాడు, తీసుకున్నాడు బెనిఫిట్ తీసుకున్నాడు ఏంటి నాకు రాలేదు అంటున్నాడు. ఎగబడేవాడే కదన్నా, భోజనం పెట్టేవాడే కదా, అన్నదాత అయ్యాడు. సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తా కారణం ఏంటంటే ఎన్ని ఇస్తున్నాడు, బీదోడికి అంతా సాయం చేస్తున్నాడు బాగా అన్నీ. జగన్ గెలుస్తాడు, జగనే కావాలి. ఉద్యోగాలు వస్తే చాలని ఎవరు వచ్చినా పర్వాలి. మనకి పప్పులు బియ్యాలు ఇంటికి తెచ్చి 15 రోజులకు ఒకసారి ఇచ్చి కరోనాలో కూడా బాగా ఆదుకున్నాడు. అలాంటి సీఎం మళ్ళీ దొరకడండి మనకి. ఆయనే గెలవాలి, ఆయనే బాగుండాలి, దానికే కోరుకుంటున్నామండి మేము. పొత్తుల ప్రమాదం అన్న నా దృష్టిలో అయితే ఎవరైనా పొత్తున్నాయన్న. సీఎంఏ జగనే. కేశినేని నాని గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఇవాళ విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని నాని గారు పోటీ చేస్తున్నారు. హ్యాట్రిక్ కొడతారండి. మూడోసారి కూడా ఎంపీగా కేశినేని నాని గారే గెలుస్తారు. అంటే టీడీపీ పక్కన పెట్టడం వల్లే వైసీపీలో చేరని చెప్పుకుంటున్నాను. అట్లా ఏం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే నేను ప్రజల వద్దకి ఇంకా మంచి చేయగలన నమ్మకంతోనే కేశినేని నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోకి పార్టీలో చేరారండి. అంతేగాని టీడీపీ పక్కన పెడతాం వల్ల లేకపోతే ఇంకొకరు పెట్టడం వల్ల అలా భయపడే క్యాండిడేట్ కాదండి కేశినేని నాని గారు. ఏం చేయాలో ఆయనకి తెలుసు కాబట్టి ఎక్కడికి వెళ్తే ప్రజలకి నేను ఇంకా దగ్గరగా వెళ్ళగలను, ప్రజలకు ఇంకా మంచి చేయగలను ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేశినేని నాని గారు పార్టీలో చేరారు. ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. తప్పకుండా మళ్ళా కేశినేని నాని గారు ఎంపీగా గెలుస్తారు. ఓకే, మరి ఇప్పుడు ఇంకేమన్నా అవకాశాలు ఉన్నాయి? ఆయన మంచి పని చేశారు ఇక్కడ. చేశారండి. 10 సంవత్సరాలు కూడా ఆయన ఎంపీగా చేశాడు కాబట్టి 10 సంవత్సరాలు 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ విజయవాడ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన ఎంపీగా అయ్యారు. నెక్స్ట్ 3వసారి కూడా ఎంపీ అవుతారండి. ఆ నమ్మకం ప్రజలు చేశారు ఆయన. ప్రజలకండి. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కానీ దుర్గగుడి ఫ్లైఓవర్ కానీ మొత్తం కేశినేని నాని గారు హయాంలో జరిగినాయండి. ఇక్కడ మన బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ కూడా కేశినేని నాని గారి సమక్షంలో జరిగినాయి. ఆయన చేసినాయి అవి. 2024 ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఎంపీగా కేశినేని నాని గారు గెలుస్తారండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ని గెలిపిస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.